కలియుగ వైకుంఠనాథుని పాదాల చెంత ఉన్న తిరునగరిని మరింత అభివృద్ధి చేసేందుకు తీతీదే సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతిలోకి ప్రవేశించే భక్తులకు మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయిస్తున్న తీతీదే రహదారుల విస్తరణకు నిధులు విడుదల చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులను తిరుపతి నుంచే ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో పచ్చిక బయళ్ల అభివృద్ధి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా చేపట్టింది. తిరుపతి నగరానికి కొత్త రూపునిస్తోంది. తిరుమలతో పాటు తిరుపతిని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల్ని తీతీదే ఆచరణలోకి తెస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, జలాశయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతో పాటు నగరంలో రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే తిరుపతి నగర శివారులోని అవిలాల చెరువును అభివృద్ధి చేస్తున్న తీతీదే తిరుపతి నగరంలోకి వచ్చే 7 రహదారులతో పాటు అలిపిరికి వెళ్లే మార్గాల్లో మరమ్మతులు చేపట్టారు. మదనపల్లె వైపు నుంచి వచ్చే రహదారిని శ్రీనివాస మంగాపురం నుంచి చెర్లేపల్లి కూడలి, తుమ్మలగుంట సర్కిల్, ఎస్వి విశ్వవిద్యాలయం మీదుగా తిరుపతి వరకు రోడ్డును విస్తరిస్తున్నారు. రహదారిని 4 లైన్లుగా నిర్మించడంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, కూడలలో పచ్చిక బయళ్లు పెంచుతున్నారు. జాతీయ రహదారి నుంచి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మీదుగా నగరంలోకి వచ్చే రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కడప వైపు నుంచి వచ్చే రహదారిని జీవకోన ప్రాంతంలో 4 లైన్లకు విస్తరించడంతో పాటు రోడ్డు మధ్య పచ్చిక, హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆకర్షణీయ నగరాల జాబితాలో చోటు సంపాదించడంతో వస్తున్న నిధులకు తోడు తీతీదే కేటాయిస్తున్న అదనపు నిధులతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతోంది. ఎప్పటి నుంచో తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 12 రోడ్డు మార్గాలను కూడా తిరుపతి దేవస్థానంలో అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగా రానున్నటువంటి కాలంలో పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీ దృష్ట్యా మరింత వెడల్పు చేయడం కానీ, దాన్ని ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చే విధంగా ఒక పచ్చని చెట్లతోటి, పువ్వులతోటి అలంకరించే ప్రయత్నం కూడా చేస్తుంది. దీన్ని అందరం మేము స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా, తిరుపతి అభివృద్ధి అభిలాషకులుగా మేము ఆహ్వానిస్తున్నాం. తిరుమల నుండి తిరుపతి వరకు గ్రీనరీ డెవలప్ చేస్తూ పొల్యూషన్ లేని అందమైన తిరుపతిని, అదేవిధంగా తిరుపతి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అత్యంత శ్రీనివాస మంగాపురం వరకు, అదేవిధంగా శ్రీ పద్మావతి తిరుచానూరు వరకు బ్రహ్మాండంగా రోడ్లు వెడల్పు చేస్తూ, రోడ్డుకి ఇరువైపున ఒక గ్రీనరీ డెవలప్ చేస్తూ, ఒక పచ్చటి వాతావరణంతో, పొల్యూషన్ లేని వాతావరణంతో ప్రపంచంలోనే ఒక మంచి ప్రాంతంగా వారు అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నారు. వారి నిధులతో కూడా తిరుపతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం తిరుపతి రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు తీతీదే అధికారులు చెబుతున్నారు. 85 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, విడతల వారీగా తిరుపతి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తీతీదే ఈవో తెలిపారు. తిరుమల వచ్చే భక్తులకు దర్శనము, ఇతర ఏర్పాట్లు చేయడంతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ, తిరుపతి డెవలప్మెంట్లోనూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. తిరుపతికి సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటికే 15 కోట్లకు పైగా రహదారుల అభివృద్ధికి వినియోగించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 20 కోట్ల రూపాయలు మనం రహదారులకి నుంచి ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇవే కాకుండా 42 కోట్లతో బర్డ్ హాస్పిటల్ అభివృద్ధి, 61 కోట్లతో స్విమ్స్ హాస్పిటల్ అభివృద్ధి, ఇవన్నీ కూడా చేపడతా ఉన్నాం. ఇవే కాకుండా ఇక్కడ కొన్ని ట్యాంక్స్ డెవలప్మెంట్ కానివ్వండి, గ్రీనరీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. త్వరలో తిరుపతి దేవస్థానం చేపట్టిన రోడ్లన్నింటిలో కూడా LED లైట్స్ను కూడా ఈ నెలాఖరులోగానే మనం చేపట్టడం జరుగుతుంది. తీతీదే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.